ఇక్కడ చూడండి. ఇది పంచదశోధ్యాయ 15వ అధ్యాయము. మంత్రం నంబర్ 1. ఊర్ధ్వమూలం. ఊర్ధ్వం అంటే పైన. అధః అంటే కింద, కింది శాఖలు. అశ్వత్థం అంటే రావి. రావి వృక్షము అంటే సంసార రూపంలో ఉన్న రావి వృక్షము అనుకోండి. ప్రాహుః అంటే అనబడుతుంది. అవ్యయం అంటే అవినాశి. ఊర్ధ్వమూలం అధః శాఖం అశ్వత్థం ప్రాహు అవ్యయం. ఛందాసి యస్య ప్రణాని ఏతం వేద్ స వేద్విత్. దీని సూటి అయిన అర్థం ఏమిటంటే పైకి వేర్లు. ఇది సంసార రూప వృక్ష చిత్రపటం చూడండి. పైకి వేర్లు, కిందికి కొమ్మలు ఉన్నాయి. ఆహా! ఇది సంసార రూప వృక్షము. ఇంకా ఏసంతైతే వేర్ల నుండి, మూలము నుండి కాండము, లావైన కొమ్మ, శాఖలు మరియు ఆకుల వరకు చెప్పగలుగుతారో సహ వేదవిత్, వారే తత్వదర్శి అయిన సంత్. ఇప్పుడు దాసుడు చెప్పారు భగవద్గీత 15వ అధ్యాయం 16, 17 శ్లోకాల్లో ముగ్గురు పురుషులున్నారు. క్షర, అక్షర మరియు పరమాక్షర పురుషులు. అయితే ఇక్కడ పరమాత్ముడు అక్షర పురుషుల నుండి ఆరంభించాడు. ఎందుకంటే మూల భగవానుడు పరమాక్షర బ్రహ్మం. సంసార రూప వృక్షానికి వేరు లాంటి వారు. వారు గుప్తంగా ఉంటారు. వేర్లు హిడెన్‌గా ఉంటాయి. భూమిలో దాగి ఉంటాయి. ఇంకా పనులన్నీ అక్కడ నుండే జరుగుతున్నాయి. అయితే పరమాత్ముడు ఇలా పరోక్షమై గుప్తంగా ఉన్నారు. కబీర్ అక్షర పురుష ఏక్ పేడ్ హై. ఇది చూడండి. అక్షర పురుష ఏక్ పేడ్ హై. క్షర పురుషుడు అనండి, నిరంజనుడు అనండి. అక్షర పురుష వాకి డార్ और तीनों देवा शाखा है पात्र संसार. అక్షర పురుష ఏక్ పేడ్ హై. భూమిపైకి కనిపించేది ఇదంతా వృక్షం అనబడుతుంది. అక్షర పురుషుడు ఒక వృక్షము, ఇది కాండము. ఇది అక్షర పురుషుడు అనుకోండి. और सरपुरुष वाकी डार, ఈ లావైన కొమ్మ. और तीनों देवा शाखा है पाते रूप संसारे. ఇప్పుడు ఇక్కడ పరమాత్ముడు స్పష్టం చేశారు. తనను తాను నిక్షిప్తం చేసుకున్నారు. మూల ప్రభువు వారే. ఈ దాసుని పంపించారు అది చెప్పటానికి. ఎవరు మూలము? వారే పరమ అక్షర బ్రహ్మ. ఇది చూడండి, ఈ చిత్రపటంలో ఇక్కడ స్పష్టంగా చూపించారు. ఇది చూడండి. ఇది మూలము. పూర్ణ బ్రహ్మ అనండి, పరమేశ్వరుడు అనండి. ఇంకా వీరు పరమ అక్షర బ్రహ్మ. వీరే పరమ అక్షర బ్రహ్మ. ఈ వేరు ఏదైతే ఉందో ఇది పరమాక్షర బ్రహ్మ అనుకోండి. ఇది మూలము ఆ సంసార రూప వృక్షానికి. ఇంకా వారెవరు? ఇది చూడండి ఇక్కడ. పూర్ణ బ్రహ్మ కబీర్ సాహెబ్. వీరే పరమ అక్షర బ్రహ్మ. వీరే సంసార రూప వృక్షానికి వేర్లు. ఇంకా అక్షర పురుష ఏక్ పేడ్ హై, సర్పురుష వాకి డార్ और तीनों देवा शाखा है ये पात्र. పంచదశోధ్యాయం 15వ అధ్యాయం శ్రీమద్ భగవద్గీత. ఆది పురుషుడు పరమేశ్వరుడు మూలమైన వాడు. ఇక్కడ వీళ్ళు పొరపాటు చేశారు. ఇక్కడ సరిగానే రాశారు. ఇక్కడ రాశారు అధః శాఖం, బ్రహ్మరూప ముఖ్య శాఖేయుడు. ఇక్కడ తప్పు చేశారు. అధః అంటే కింది శాఖ వాడు అని రాయాల్సింది. ఇప్పుడు చూడండి. ఇది 2వ నంబరు మంత్రము భగవద్గీతలో 15వ అధ్యాయం. ఇందులో అధః 2 సార్లు రాశారు. అధః అని. ఇంకా దీని అనువాదం వీళ్ళే చేశారు. ఇక్కడ చూడండి. అధః అంటే కింద, మళ్ళీ అధః అంటే కింద. ఇక్కడ వీళ్ళు సిగ్గుపడ్డారు. వీళ్ళ జ్ఞానం ఇంతే. ఊర్ధ్వం అంటే పైన. ఊర్ధ్వం అంటే అన్నిటికంటే పైన అని కాదు. ఊర్ధ్వం అంటే పైన. ఊర్ధ్వం అంటే పైన. పైన వేరు. అధః అంటే కింద. అయితే ఇక్కడ మొదటి మంత్రంలో 15వ అధ్యాయంలోని ఇప్పుడు ఇక్కడ ఏం రాయాలంటే ఊర్ధ్వ మూలం అంటే పైకి. మూలమైన వాడు. వాడు ఆదిపురుషుడైన పరమేశ్వరుడు. అది సరే పరమాక్షర బ్రహ్మ. పైనున్న మూలము ఈ సంసార రూప వృక్షానికి. ఇంకా అధశాఖం కింది ఉన్న శాఖ వాడు. ఎలాగైతే మీకు చూపించానో ఇదే. ఇది చూడండి. ఊర్ధ్వ మూలం అధశాఖం. ఇప్పుడు గీతా జ్ఞానదాత ఈ మాత్రం జ్ఞానమే తెలియచేశారు. పైన వేర్లు, కింద కొమ్మలు ఉన్నది. దట్స్ ఆల్. ఈ తలక్రిందులుగా ఉన్నది సంసార రూప వృక్షమని తెలుసుకోండి. ఇప్పుడు ఈ భాగాలన్నీ విడపరిచి చెప్పేవారు సహవేదవిత్. వారే తత్వదర్శి అయిన సంత్. ఇప్పుడు చూద్దాం. అధ్యాయం నంబర్ 15, పంచదశోధ్యాయం 15వ అధ్యాయం. ఇంకా మంత్రం నంబర్ 1. ఊర్ధ్వమూలం అధః శాఖం అశ్వత్థం ప్రాహు అవ్యయం. ఛందాసి యస్య పర్ణాని ఏతం వేద స వేద్విత్. దీని ఆకులు. పర్ణాని అంటే ఆకులు. ఆదిపురుషుడు పరమేశ్వరుడు మూలమైన వాడు. ఇక్కడ రాయాల్సింది కిందున్న శాఖలు, పైన వేర్లది, కింద కొమ్మలది. సంసార రూపంలో ఉన్న రావి చెట్టుని అవినాశి అంటారు. ఇంకా వేదాలు. ఛంద్ అంటే వేదం కాదు.
ఛంద్ అంటే విభాగం గూడా అవుతుంది. ఛంద్. ఛంద్ అంటే ఇక్కడ ఆకులు అని చెప్పబడ్డాయి అని దీని అర్థం. ఇంకా ఆ సంసార రూప వృక్షాన్ని ఎవరైతే మూల సహితంగా వేర్ల నుండి ఆకుల వరకు తత్వం తెలుసుకొని ఉంటారో సహ వేదవిత్ వారే వేదాల తాత్పర్యాన్ని తెలుసుకున్నటువంటి వారైన తత్వదర్శి సంత్‌ని గుర్తించడం తెలియచేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ గీతా జ్ఞానదాత అంటారు 15వ అధ్యాయంలోని మూడో మంత్రం నుండి ఇందులో అన్నారు, ఈ సంసార రూప వృక్షము ఎలా చెప్పబడిందంటే, ఇంకా ఇక్కడ అలా ఆలోచించే సమయంలో అంటే మన ఇద్దరి ఈ భగవద్గీత సంవాదంలో నాకు తెలియదు, నేను దొరకను. ఎందుకంటే దీనికి ఆది, అంతం లేదు. గీతా జ్ఞానదాతకు కూడా ఈ విషయం తెలియదు. కారణం ఆయన ఈ సృష్టి రచనాకారుడు కాదు. మరియు సరైన రీతిలో వీరి స్థితి లేదు. ఇందుకోసమే ఈ సువిరూఢ మూలం ఇక్కడ ఈ పైన రాసింది తప్పు. అతి దృఢమైన మూల రూపపు వాళ్ళు అంటే పైన ఏవైతే లోకాలున్నాయో, ఎక్కడైతే పరమాత్ముడు ఉంటారో, ఎవరైతే ఎక్కడి నుండి అందరి పాలనా పోషణ చేస్తారో, ఎవరు అందరికి మూలమో ఆ లోకము దృఢమైనది. అది అవినాశీ స్థానము. సత్యలోకము, అరక్లోకము, అగమలోకము, ఇంకా అకహలోకము. దీన్ని అనామీ లోకం అని కూడా అంటారు. అదెంతో దృఢమైన మూలం. సువిరూఢ మూలం. దృఢమైన మూలము, అవినాశమైన స్థానము కలిగిన భగవంతుని ఇప్పుడు చూడండి. సువిరూఢ మూలం అతి దృఢమైన మూలపు వారు సంసార రూపంలో ఉన్న రావి వృక్షాన్ని అంటే సంసార రూపమైన సృష్టిని దృఢేన, దృఢేన అంటే దృఢమైనది. అంటే ఆ ఉన్నతమైన, ఆ సంపూర్ణ స్వస్థమైన ఇది అసంగ శస్త్రేణ తత్వజ్ఞాన రూపమైన శస్త్రం ద్వారా ఇది వైరాగ్య రూపం కాదు. ఇక్కడ తప్పుడు అర్థం చెప్పారు. తత్వజ్ఞానం అనే శస్త్రం ద్వారా తెగగొట్టి అంటే దీనిని సరిగా అర్థం చేసుకో. అదే శాశ్వతమైన జ్ఞానము. దాని తర్వాత 15వ అధ్యాయంలోని ఈ 4 శ్లోకం శ్రీమద్ భగవద్గీతలోని దాని తర్వాత ఆ పరమపద స్వరూప సర్వేశ్వరుణ్ణి క్షుణ్ణంగా అన్వేషించాల్సి ఉంటుంది. అందులోకి వెళ్ళిన పురుషుడు మళ్ళీ తిరిగి ఈ ప్రపంచంలోకి రాడు. ఇంకా ఏ పరమేశ్వరుని చేత పురాతన సంసార వృక్ష ప్రవృత్తి విస్తారం ప్రాప్తించిందో అంటే ఎవరైతే సంసార రూప వృక్షాన్ని సృష్టించారో, సర్వ బ్రహ్మాండాలను సృష్టించారో ఆ ఆదిపురుష నారాయణునికి నేను శరణాగతుడను. ఇలా ఈ ప్రకారంగా దృఢ నిశ్చయం చేసుకొని ఆ పరమేశ్వరుని స్మరణము సదా ధ్యానము చేయాలి. దీనితో సిద్ధమైనదేమిటంటే గీతా జ్ఞానదాత కూడా తనకంటే ఇతర పరమశక్తి ఓవరాల్ కంట్రోలర్ అందరి సృష్టికర్త సర్వ సృష్టికర్త పరమాత్మని పూజించమని చెబుతున్నారు. తనను కూడా వద్దంటున్నారు.